హార్మోజ్ జలసంధిలో ఒమన్ వైపు కదులుతున్న నౌకపై ఇరాన్ అటాక్ చేసింది. ఈ దాడిలో సుమారు 4 సిబ్బంది గాయపడినట్లుగా సమాచారం. దాడి జరిగిన సమయంలో 20 మంది నేవీ సిబ్బంది కూడా ఉన్నారు. అందులో 15 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే ఒమన్ అధికారులు 20 మందిని రక్షించి ఒమన్ కు తరలించారు. హార్మోజ్ ను నిన్న మూసివేసినట్లుగా ఇరాన్ ప్రకటించిన ఇవాళ నౌక కదులుతూ ఉండటంతో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక హార్మోజ్ జలసంధిలో ఒమన్ వైపు కదులుతున్న ఒక నౌకపై ఇరాన్ అటాక్ చేసింది. ఈ దాడిలో 4 సిబ్బంది గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో 20 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. అయితే అందులో ప్రథమంగా 15 మంది భారతీయులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దాడి జరిగిన వెంటనే ఒమన్ అధికారులు 20 మందిని రక్షించి ఒమన్ కు తరలించారు. హార్మోజ్ ను నిన్న మూసివేసినట్లుగా ఇరాన్ ప్రకటించిన ఇవాళ నౌక కదులుతూ ఉండటంతో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మాకు ఇన్పుట్ ఎడిటర్ అయిన నరసింహారావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? యుద్ధ ప్రకంపనలు ఇరాన్ దేశాన్ని చుట్టుముడుతున్న వేళ ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ నౌకలో ప్రాథమికంగా చూసినట్లయితే మన భారతీయులు ఉన్నట్లుగా సమాచారం. ఎలా ఉంది అక్కడ ఉన్న పరిస్థితి? ఇరాన్ ప్రాంతానికి సంబంధించి ఎప్పుడు యుద్ధం జరిగినా లేకపోతే ఆ దేశం పైన దాడి జరిగినా ప్రథమంగా ఇంపాక్ట్ అయ్యే అంశం ఏంటంటే ఆయిల్ కి సంబంధించిన ట్యాంకర్స్ ని ఆ సముద్ర మార్గం నుంచి పంపించడానికి లేకపోతే ఆ సముద్ర మార్గంగా వెళ్ళడానికి ఇరాన్ అనుమతించింది. గతంలో కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది. సో చాలా చిన్న మార్గం ఉంటుంది. ఖచ్చితంగా మన మిడిల్ ఈస్ట్ నుంచి బయటికి ఆయిల్ ట్యాంకర్స్ రావాలి అంటే అది ఇండియా వైపు కానీ ఇతర ప్రాంతాల వైపు రావాలంటే ఖచ్చితంగా ఇరాన్ కి సంబంధించిన ఆ బార్డర్ ని దాటుతూనే రావాలి. అక్కడ ప్రస్తుతం పూర్తిగా దాన్ని క్లోజ్ చేశారు. ఆ బార్డర్ కి సంబంధించినంత వరకు సీక్ సంబంధించినంత వరకు అక్కడి నుంచి రాకపోకలు నిలిపివచ్చారు. కానీ స్కైలైన్ ఒక క్రూ, దీనికి సంబంధించి ఐ క్రూ ఒకటి మూవ్మెంట్ అవుతున్నట్టుగా సమాచారం ఉండటంతో ఇరాన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే దీంట్లో 15 మంది ఇండియన్స్ ఉంటే దాదాపు 5 మంది ఇరానియన్స్ కూడా ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ సంఘటన జరిగిన వెనుక తెలిసిన వెంటనే, ఎందుకంటే దాడి జరిగిన ఒమాన్ ప్రాంతంలోకి వస్తుంది కనుక వాళ్ళు మొత్తం రెస్క్యూ చేశారు. అందరినీ క్రూతో పాటు సిబ్బంది కూడా ఇరాన్ తన వాళ్ళ పరిస్థితి వస్తున్నట్టు కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో కేవలం ఇండియన్సే కాదు, ఇరానీస్ కూడా 5 మంది పనిచేస్తున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కానీ ఇరాన్ ఒక డెడ్ లైన్ మాత్రం ఖచ్చితంగా అందరికి చెప్తుంది. ఈ మార్గంగా ఖచ్చితంగా ఆయిల్ ట్యాంకర్స్ కి సంబంధించినంత వరకు రాకపోకలు నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. ఒక నిరసన చేపట్టే భాగంగానే ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ రాకపోకలు నిలిచిపోతే ఇది ఖచ్చితంగా ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఆయిల్ కి సంబంధించి కొంత సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా ఈ దాడికి సంబంధించినంత వరకు 15 మంది ఇండియన్స్ ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ఇండియా మరొక అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది. ముఖ్యంగా మారిటైమ్ కి సంబంధించి సీ లో కానీ పోర్ట్ లో పనిచేసే ఇతర దేశాల్లో పనిచేసే ఇండియన్స్ పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ దేశాలకు సంబంధించిన ఎంబసీతో టచ్ లో ఉండండి. ఎవరు కూడా అనవసరంగా సీక్ కు సంబంధించి వెళ్లే విషయానికి సంబంధించి ఎంబసీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతనే, ఎందుకంటే ఆ రూట్ క్లియర్ గా ఉందా, అక్కడ ఏమైనా దాడులు జరుగుతున్నాయి, వీటన్నిటి విషయానికి సంబంధించి పూర్తిగా అధికారికంగా ఒక సమాచారం వచ్చిన తర్వాతనే ఈ సీక్ సంబంధించిన ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది కనుక ఆ రకమైన అడ్వైజరీ వచ్చిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ రకమైన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఇరాన్ కు సంబంధించినంత వరకు ఇరాన్ తన నిరసన తెలపాలంటే ఖచ్చితంగా అది ఇజ్రాయెల్ వైపు కానీ అమెరికా వైపు తెలపొచ్చు. కానీ ఈ రకంగా చేయడం అనేది కొంత ఇతర దేశాలు, భారత్ ఇప్పటి వరకు 2 దేశాలకు సంబంధించి కూడా కామెంట్ చేస్తుంది. ఇజ్రాయెల్ ను కూడా కొంత కామెంట్ చేసింది, ఇరాన్ ను కూడా కొంత కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇరాన్ ఏకపక్షంగా ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే ఇండియా కొంత ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం భారత్ ఏ దేశానికి కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కొంత తటస్థ వైఖరి అవలంబిస్తున్న సమయంలో ఈ దాడి జరగడాన్ని మాత్రం ఇండియా కొంత సీరియస్ గా తీసుకుంటున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహారావు.